మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి ఈ దినం అందించిన వాక్యము 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. ప్రతి విషయంలో మనం చెల్లించాం అన్నిటికీ. ఎందుకంటే మనము అనుదినము లేస్తాము, చిన్న ప్రార్థన చేసుకుంటాము, భారంగా చేసుకుంటాము, ఒక్కొక్కసారి మామూలుగా చేసుకుంటాము, దినచర్యల్లో గడిపేస్తాము. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో మనల్ని ఈ విధంగా జీవిస్తున్నాము అంటే దానికి వందనాలు చెల్లించాలి. మనకి శ్రేష్టమైన ఆహార పానీయాలు ఇస్తున్నారంటే దానికి వందనాలు చెల్లించాలి. మనము దేవుని బిడ్డలముగా జీవిస్తున్నాము అంటే దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనము దేవునిలో ఆనందిస్తున్నాము అంటే దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే మన విషయంలో ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తులు చెల్లించాలని దేవుని చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తునందు మనము కృతజ్ఞతాస్తులు నిత్యము చెల్లిస్తూ ఉండినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సంతోషిస్తారు, తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తారు. ఇంకా మన పనుల భారం అంతటిని ఆయన నెరవేరుస్తారు. మనకు మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తారు, మనకు క్షేమం ఇస్తారు, ఆయన రెక్కల నీడన మనకి ఆశ్రయము ఇస్తారు. కాబట్టి ప్రతి విషయంలోనూ యేసు ప్రభు యొక్క చిత్త ప్రకారము మనము, దేవుని యొక్క చిత్త ప్రకారం మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటున్నాడు. ఎప్పుడు దుఃఖపరుస్తాం? మనము ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా దేవుడిచ్చే దీవులన్నీ పొందుకుంటూ దేవుడిని మర్చిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మన ఎడల దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా ఉండాలి అంటే ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తు ప్రభువునందు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు అది దేవుని చిత్తము కనుక దేవుడు మహిమపరచబడతాడు. పరిశుద్ధాత్మను మనలో ఎల్లవేళలా నిలిపి ఉంచుతాడు. లేకపోతే కృతజ్ఞతాస్తులు చెల్లించకపోతే దేవుణ్ణి మర్చిపోయి మన జీవితాలు జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మన ఎడల దుఃఖపడుతూ ఉంటాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే మేళ్లను పొందుకుంటూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుంటూ మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మను ఆనందింపచేస్తూ, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా మన క్రియల వలన, మన మాటల వలన పరిశుద్ధాత్మను మనం సంతోష పెడుతూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించినప్పుడు దేవుడు మనల్ని ఆయన కృపలో జీవింపచేసుకుంటాడు. ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. అన్నిటికంటే ప్రధానమైంది మనము ఆయన రాజ్యం కొరకు సిద్ధపడటమే. మనల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉంటూ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ మన జీవితాలను గడిపినప్పుడు దేవుడు మన కోసము నిత్య రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. వినుచున్న బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించమని మీరు తెలియచేసిన వాక్యం కొరకు మీ స్తోత్రములు ప్రభువా. మా జీవిత విధానంలో ప్రభువా ప్రతి విషయంలోనూ మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మను మిమ్మల్ని సంతోష పెడుతూ దేవా, మేము కూడా ఎల్లవేళలా సంతోషముగా ఉంటూ మీ మహిమ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.